ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనమైతే డీమార్ట్కి అయితే వెళ్ళామన్నమాట. గ్రాసరీస్ కొన్ని తక్కువగా ఉన్నాయి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు పప్పులు అవి తెచ్చుకున్నాము, కానీ ఇంకా కొన్ని తక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా స్కూల్స్ కూడా రీఓపెన్ అయిపోయాయి కదా. స్కూల్స్ రీఓపెన్ అయినాయి కాబట్టి పిల్లలకు కావాల్సినటువంటి ఐటమ్స్ కావచ్చు, లేదంటే పెన్స్, బ్యాగ్స్ అలాంటివి ఏమైనా అవసరం ఉంటే తీసుకొచ్చుకుందామని అయితే వెళ్ళాము. ఇంకా ఈవినింగ్ అయిందనమాట. వచ్చేటప్పటికి ఈవినింగ్ అయితే బయట ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వెళ్ళాము. ఐస్ క్రీమ్ ఏంటంటే క్రీమ్ స్టోన్. బయటికి వెళ్ళినప్పుడు క్రీమ్ స్టోన్ లేదా ఈ బ్యాగ్కి అయితే వెళ్తాము. ఇటు సుచిత్ర సైడ్ వెళ్తేనేమో క్రీమ్ స్టోన్కి వెళ్తాము, లేదు బోయినపల్లి మార్కెట్ సైడ్ వెళ్తే మాత్రం ఈ బ్యాగ్కి వెళ్తాం. ఇవి రెండు అయితే సూపర్గా ఉంటాయి ఐస్ క్రీమ్ స్టోర్స్. టేస్ట్ వైజ్ చాలా బాగుంటాయి. ఎప్పుడు వెళ్ళినా అక్కడికే వెళ్తామన్నమాట. అయితే చూసాము, గ్రాసరీ అయితే తీసుకున్నాము. తర్వాత ఇక్కడ మనకి ఈ సెక్షన్ గ్లాస్ సెక్షన్కి అయితే వచ్చానమాట. కప్స్, గ్లాస్ వేర్ సెక్షన్కి అయితే వచ్చాను. ఇక్కడ ఇది చూసినా కానీ అన్నీ చాలా టెంప్టింగ్గా ఉన్నాయన్నమాట. ఈ యొక్క వాటర్ బాటిల్ కూడా బాగా నచ్చింది. లాస్ట్ టైం అఖిల్కి స్కూల్కి ఇంకా హాఫ్ డే స్కూల్కి ముందు ఒకసారి షాపింగ్ వెళ్ళారనమాట సనత్ నగర్. అప్పుడు బాటిల్ కావాలి 1 లీటర్ది హాట్ అండ్ కూలర్ బాటిల్ కావాలి, దొరకలేదనమాట. అప్పుడు 750 ml దొరికింది. ఇప్పుడు మళ్ళీ 1 లీటర్ కనిపించింది కదా, తీసుకుందామా అని అనమాట. వల్ల ఎందుకు మొన్ననే తీసుకున్నాం కదా, వద్దు, ఇలాగ మళ్ళీ లంచ్ బ్రేక్లో ఇంకొకటి ఇవ్వచ్చులే అని చెప్పాను. ఇక్కడ చూస్తూ ఉంటే ఏ వస్తువు చూసినా బాగా కొనుక్కుంటే బాగుండు అనిపిస్తుంది. నేను ప్రతిదీ నేను మీకు చూపిస్తాను చూడు, విత్ ప్రైస్తో చూపిస్తున్నాను. మీకు ఏదైనా కావాలి అంటే మనకి బయటకి అక్కడ కంపేర్ చేసుకొని తీసుకోవచ్చు. క్వాలిటీ అయినా ప్రైస్ అయినా మన బడ్జెట్లోనైతే వస్తుందన్నమాట. నేనైతే చాలా తెచ్చుకున్నాను. కొంతవరకే కావాలి, గ్రాసరీ చాలా వరకు ఉంది, ఇక కొంతవరకే కావాలి. స్టేషనరీ కావాలి, తర్వాత పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి స్నాక్స్ కోసం బిస్కెట్స్ కావాలి, ఇంకేమైనా కావాలి తెచ్చుకోవచ్చు. దీపారాధనకు సంబంధించినవి కొన్ని లేవు అనేసి వాటి కోసం అయితే వెళ్ళాను. పప్పులు ఉప్పులు అయితే అన్నీ ఉన్నాయి. కొంతవరకు ఇంకా ఈ దోశ నార్మల్ దోశ కాకుండా జొన్న దోశలు, రాగి దోశలు, మిల్లెట్ దోశలు, బ్రౌన్ అటుకులతో కానీ బ్రౌన్ రైస్తో దోశలు వేద్దామని అనుకుంటున్నాను అనమాట. వాటికి రిలేటెడ్ అయితే తెచ్చుకున్నాను. పల్లీలు కొన్ని తీసుకొచ్చాను. ఎందుకంటే నైట్ డిన్నర్లోకి అయితే దోశలు కానీ చపాతీలు, రైస్ అన్నీ బంద్ చేసేసి ఓన్లీ సలాడ్సే తింటున్నాం అనమాట. ఆ సలాడ్స్లో అప్పుడప్పుడు మనము స్టీమ్ చేసుకున్నటువంటి పల్లీలు తింటున్నాం అనమాట. దానికోసం పల్లీలు తీసుకొచ్చాను. అట్లే ఇప్పుడు స్కూల్కి బాక్స్లో పెట్టి ఇవ్వడానికి చిక్కీ కావాలి, చిక్కీ ఇంట్లో చేసుకుందామని అయితే పల్లీలు కొంచెం ఎక్కువనే తీసుకొచ్చాను. అయితే నేను నాకు కావాల్సిన ఐటమ్స్ చూస్తూ ఉంటే అఖిల్ మళ్ళీ నాన్న చూసేసి ఈ యొక్క నాకు అవసరం ఉన్నటువంటి ఈ యొక్క మొక్కలకి స్ప్రే చేసేటువంటి ఈ యొక్క పంప్ అయితే చూసి తీసుకొని వచ్చారనమాట అఖిల్. అబ్బాయి ఎందుకు నాన్న అంటే, మమ్మీ ప్రైస్ ఏమి ఎక్కువ లేదులే, బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంది, మంచిగా ఉంది మమ్మీ అని సెలెక్ట్ చేసి తీసుకొచ్చాడు. తర్వాత మళ్ళీ బాగుందా లేదని ఒకసారి వేరే ట్రై చేయని చెప్తే పాప మా ఆవిడ తీసుకొచ్చిందే బాగుందనమాట. సరే నేను ఫస్ట్ చూసిందే బాగుంది కదా నాన్న అని చెప్పాను. తర్వాత ఇక్కడ చూసినట్లయితే స్టోరేజ్ బాక్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఈ యొక్క స్టోరేజ్ బాక్సెస్ అయితే మనం ఫ్రిడ్జ్లో వాడుకోవచ్చు, లేదు అంటే మన కబోర్డ్స్లో మనకు కావాల్సినటువంటి యాక్సెసరీస్ కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. పిల్లల పెన్సిల్స్ కావచ్చు అలాంటివి పెట్టుకోవడానికి ఇదైతే చాలా బాగా నచ్చింది. పిల్లలకి దేనికైనా గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటాయి అనిపించింది. మనం ఏంటంటే చిన్న చిన్న బుజ్జి ఇయర్ రింగ్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి పెట్టుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది. ఇదిగోని స్ప్రేయర్స్ అన్నీ చెక్ చేస్తూ ఉన్నాడు. మనకు కావాల్సినటువంటి A to Z డీమార్ట్లో దొరుకుతుంది కదా, అది మన బడ్జెట్ ఫ్రెండ్లీలో. ఇదిగోని బకెట్స్ కూడా రకరకాల సైజెస్లో, రకరకాల క్వాలిటీలో, రకరకాల ప్రైజెస్లో అన్నీ ఉన్నాయన్నమాట. ఫోల్డబుల్ స్టూల్స్ దగ్గరికి వెళ్ళి అన్నీ ఉన్నాయి. అవి చూస్తూ వస్తుంటే చెప్పల్స్ అయితే చూశాను. లాస్ట్ టైం మనం చెప్పల్స్ ఇక్కడే తీసుకున్నాం డీమార్ట్లోనే. కానీ అప్పుడు ఏమైందంటే నేను ఓన్లీ 2 టైమ్సే వేశాను. ఒకసారి చుట్టాలది పెళ్ళికి వెళ్ళి, నెక్స్ట్ చుట్టాల ఇంట్లో ఫంక్షన్ ఉంటే వెళ్ళాను అనమాట టెంపుల్లో. అక్కడ టెంపుల్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి నా చెప్పల్స్ ఎవరో తీసుకెళ్ళిపోయారనమాట. ఆ ఊరు నుండి మళ్ళీ హైదరాబాద్ దాకా చెప్పులు లేకుండా ఎండలో వచ్చాను. దేవుడు నన్ను పరీక్షించాడా అనిపించింది. ఆ రోజైతే బస్సులో ఎక్కినప్పుడు కూడా కాలైతే సురు కాలిపోయినాయి. ఈ చెప్పల్స్ చూడగానే అదే గుర్తుకొచ్చింది. ఇక్కడైతే చెప్పల్స్ మంచి క్వాలిటీ బాగున్నాయన్నమాట. నేనైతే చెప్పులు కొనేటప్పుడు స్టైల్ అయితే చూడను, నా కాళ్ళకి కంఫర్ట్ ఉందా లేదా అని చూస్తాను. చెప్పులు మనం వేసుకునే మన స్టైల్ కోసం కదా, మన కాళ్ళ కంఫర్ట్ కోసము. తర్వాత మనం నడిచేటప్పుడు మన కాళ్ళ నొప్పి రాకుండా
సాఫ్ట్గా కూషన్ లాగా ఉండేవనే చూసుకుంటాను. అలానైతే తీసుకున్నాను. 2 pairs అయితే తీసుకున్నాను. ఒకటైతే రెగ్యులర్గా వాడతాను, ఇంకొకటేమో బయటకు వెళ్ళినప్పుడు వాడుకుంటాను. ఇక్కడ పిల్లలకు కావాల్సిన అన్ని టాయ్స్ మంచిగా ఉండేస్తాయి. నాకైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో అనిపిస్తుంది. ఇలాంటివి మనము పిల్లలకి కానీ లేదంటే మన ఇంట్లో పిల్లలు కానీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడం కోసం కూడా మంచిగా ఉంటాయి. ఇక్కడ కొన్ని బుజ్జి బుజ్జి టాయ్స్ చూస్తే కొంటే బాగుండని చిన్నోడు ఇవి తీసుకోనాను అంటే మమ్మీ నేను పెద్దోడైనా కదా మమ్మీ నాకు వద్దు మమ్మీ అన్నాడు. ఎంత మంచోడో నా చిన్నోడు అనిపించింది. ఎందుకు మమ్మీ దగ్గర ఇంకా చాలా ఉన్నాయి పెద్ద పెద్ద కార్స్, రిమోట్ కార్స్, ఈ బుజ్జి బుజ్జి కార్స్ నేను ఏమో ఆడుకోలేము మమ్మీ అన్నాడు. కొన్ని టాయ్స్ చూసి ఎంత మంచిగా అనిపించింది. ఆ రోజు అఖిల్తో వెళ్ళిన రోజు ఆ టాయ్స్ దగ్గరే ఆగిపోయాను. మళ్ళీ యాక్చువల్గా రోజు షాపింగ్ వెళ్ళిన రోజు అఖిల్కి బ్యాగ్ తీసుకురావడం మర్చిపోయాను అనమాట, లంచ్ బ్యాగ్. మిగిలినవన్నీ అఖిల్కి ఆల్రెడీ ఉన్నాయి. స్కూల్ బ్యాగ్ కావచ్చు, తర్వాత పెన్సిల్ బాక్సెస్ అవన్నీ ఉన్నాయి. కొన్ని మళ్ళీ కావాలని తీసుకున్నాను కానీ లంచ్ బ్యాగ్ అయితే మర్చిపోయాను అనమాట. బయట తీసుకుంటే జూట్ బ్యాగ్ అది 1 monthకే పాడైపోతుంది. అందుకే ఈసారి జూట్ బ్యాగ్ కాకుండా వేరే బ్యాగ్స్ ట్రై చేద్దాము అనుకున్నాము. ఎన్నోసార్లు డీమార్ట్కి వెళ్ళాము కానీ ఎప్పుడు ఆ సెక్షన్కి వెళ్ళాము అనమాట. అటు సైడు నేను ఏంటంటే ఒక ప్లేస్కి వెళ్ళాను, నాకు ఇది ఎంతవరకు అవసరమో అంతవరకే వెళ్ళి అంతవరకే చూసుకొని వస్తాను. అక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ చక్కబట్టి రావడం అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు. మనకి ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకోవాలి. ఎక్కడికి మనం ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడాలి. అంతకు మించి ఎక్కువ మాట్లాడడం డిస్కస్ చేయడం అస్సలు నచ్చదు అనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి ఇంత మంచి బుజ్జిగా ఉన్నాయి. ఈ యొక్క ఇత్తడి బాల్స్ చూసినైతే నాకు బాగా నచ్చినాయి. కానీ అవి రియల్గా ఇత్తడివా లేదా కోటెడా అర్థం కాలేదు. జనరల్గా అయితే ఇత్తడి అయితే చాలా వెయిట్ ఎక్కువ ఉన్నైతే నాకు ఇష్టం అనమాట. లైట్ వెయిట్ అంతగా నచ్చదు. సో అలా ఇత్తడి అయితే ఈ డీమార్ట్కి నాకు బయట ప్రిఫర్ చేస్తే బెటర్ అనిపించింది అనమాట. అలానే ఆ బుజ్జి బాల్స్ నచ్చినాయి కానీ ఇంకా చిన్నగా ఉండాలి. ఇప్పుడు మనము వచ్చేది శ్రావణ మాసము, కార్తీక మాసము, ఈ మాసాల్లో మనం పూజలు చేసుకున్నప్పుడు పసుపు కుంకుమ గంధం పెట్టుకోవడం కోసం బుజ్జి బుజ్జి బౌల్స్ అంటే కావాలి అనుకున్నాను అనమాట. అంత చిన్నవి లేవు, బయట ట్రై చేద్దాంలే అనుకున్నాను. ఇంకా లంచ్ బ్యాగ్లోకి చూసారా, లంచ్ బ్యాగ్లో వేయడం కోసము నాప్కిన్ గుర్తుకుంది కానీ లంచ్ బ్యాగ్ గుర్తుకులేదు అనమాట. నాప్కిన్స్ ఒక 3-4 తీసుకున్నాను. తర్వాత అలా ముందుకు వస్తూ ఉంటే ఇక్కడ కప్స్ నచ్చినాయి అనమాట. కప్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంట్లో మస్తు ఉన్నాయి కానీ ఎందుకో ఈ యొక్క కప్స్ దగ్గర ఆగిపోయింది మనసు. ఇక 3-4 సెట్స్ కూడా ఉన్నాయి ఓపెన్ చేయనివి. అవన్నీ రెగ్యులర్గా చూసి ఇక్కడ ఎందుకో చూడడానికి కొంచెం టెంప్టింగ్గా అనిపించింది. ఒక 4 కప్స్ అయితే తీసుకున్నాము. ఈ యొక్క స్టోరేజ్ బాటిల్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు అనిపించింది మా కిచెన్ పెద్దగా ఉండి ఇంకో కొన్ని తీసుకుంటే బాగుండు అని. ఇంకా అవి పెట్టడానికి అయితే ఇంకా ప్లేస్ లేదనమాట. దట్టు నా కిచెన్లో మ్యాక్సిమం వీలైనంత వరకు ప్లాస్టిక్ అయితే లేదు, స్టీల్ అండ్ గ్లాస్ బాటిల్స్. ఆ గ్లాస్ బాటిల్స్ మ్యాక్సిమం హనీ బాటిల్స్ కావచ్చు లేదంటే జామ్ బాటిల్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. రెగ్యులర్గా మనం వాడుతూ ఉంటాం కదా, ఆ వాటిని స్టోరేజ్ కంటైనర్స్గా వాడుకుంటాను. కొన్ని మాత్రమే ఇప్పుడు పికిల్స్ కావచ్చు లేదంటే ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అలాంటి వాటికి మాత్రం సపరేట్గా కొనుక్కున్నాను అనమాట. ఇదిగోండి కప్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి. ఏంటంటే కొన్నిసార్లు మనము కప్స్ కొనుక్కునేటప్పుడు సెట్ ఆఫ్ కొనుక్కోవాలి అనిపిస్తుంది. కొన్నిసార్లు మనం సింగిల్ పీస్ కూడా కొనుక్కుంటే బాగుంది అనిపిస్తుంది. కానీ మనకి సెట్టే ఇచ్చినప్పుడు సింగిల్ పీస్ కొనుక్కోలేం కదా. ఇక్కడైతే ఒక బెస్ట్ ఆప్షన్ అనిపించింది. అయితే మనం సెట్ ఆఫ్ అయినా కొనుక్కోవచ్చు లేదంటే సింగిల్ పీస్ అయినా కొనుక్కోవచ్చు అదే ప్యాటర్న్లో. అప్పుడు మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇంట్లో 4 ఉన్నామనుకో అందరికి ఒకటే కలర్ నచ్చదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ నచ్చుతుంది. అలా మంచిగా ఉంది కదా అనిపించింది. అందుకని ఒక 4 కప్స్ అయితే తీసుకొచ్చి ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళకి అన్నట్టుగా మంచిగా అనిపించింది. తర్వాత ఇక్కడ ఇంకా కొన్ని వాటర్ బాటిల్స్, స్టోరేజ్ కంటైనర్స్ అయితే ఉన్నాయి. ఇవైతే నేను వీటికి చాలా దూరం చూపించాలి అన్నట్టు వీడియో షూట్ చేయాలని చూశాను కానీ వాటిని టచ్ చేయాలన్న ఫీల్ కూడా రాలేదన్నమాట. ఎందుకంటే ప్లాస్టిక్ అంటే నాకు ఏదో తెలియని భయం, వాటిని టచ్ చేయాలన్నా కానీ ప్లాస్టిక్కి దూరంగా ఉండాలి, టెంప్ట్ అవ్వద్దు అన్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ఇంకా అక్కడ నుండి స్టేషనరీ సైడ్ అయితే వచ్చేసాము. కొన్ని పెన్సిల్ బాక్సెస్ అవన్నీ చూస్తూ మనకు కావాల్సిన పెన్సిల్ బాక్సెస్ కావచ్చు, తర్వాత క్రేయన్స్ కావచ్చు, అలాంటివి అయితే తీసుకున్నాము. అఖిల్ అయితే కొన్ని విషయాల్లో చాలా బెటర్ అనిపిస్తుంది. కొన్ని ఈ క్రేయాన్స్ తర్వాత ఫస్ట్ చూపించినటువంటి పాయింటెడ్ పెన్స్ బాగున్నాయి కదా నాన్న తీసుకో అంటే వద్దు మమ్మీ అవి ఎందుకు, మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి అవి ఏం అవసరం లేదు మమ్మీ అన్నాడు. అదే వేరే పిల్లలు అనుకోండి వద్దు అన్నవే కావాలంటారు కదా. అఖిల్ అయితే వద్దు అని చెప్పేస్తే ఇంకా మళ్ళీ తీసుకుంటా అని అన్నాడు. ఒకవేళ మన ఇంట్లో ఉన్న వస్తువు మళ్ళీ కావాలని అస్సలు అడగాడు అనమాట.
ఇది కూడా జామెట్రీ బాక్స్లో ఒకటి ఏదో మిస్ అయిందంట, అందుకని మళ్ళీ ఇంకొక జామెట్రీ బాక్స్ అయితే తీసుకున్నాడు. యాక్చువల్గా అంతకుముందు తీసుకుంది ఇక్కడే డిమార్ట్లో తీసుకున్నాం, ప్లాస్టిక్ బాక్సెస్ అనమాట. దాంట్లో ఉన్నటువంటి ఒక ఐటమ్ ఏదో మిస్ అయిపోయింది అనేసి మళ్ళీ వేరే తీసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇక్కడ పెన్సిల్ బాక్సెస్ అయితే చాలా మంచిగా ఉన్నాయి తెలుసా. మనకి ఏ బడ్జెట్లో కావాలంటే ఆ బడ్జెట్లో తీసుకోవచ్చు. ఒక 400 నుండి స్టార్ట్ చేస్తుంది, ఏంటి 20 రూపాయలు 15 రూపాయలు స్టార్ట్ చేస్తే 400 రూపాయల వరకు మన బడ్జెట్లో మనకి ఏది కావాలంటే అది ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఇలాంటివి మనము పిల్లల బర్త్డేస్కి ఇవ్వడానికి కానీ, పిల్లలకి బర్త్డేస్కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కానీ మంచిగా ఉంటుంది. ఎందుకంటే పక్కింటి వాళ్ళది ఏదైనా బర్త్డే ఉందనుకోండి, అప్పుడు మనము పెన్సిల్ బాక్సెస్ ఇచ్చామనుకుని వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది కదా. ఇక్కడైతే మంచిగా అనిపించిన పెన్సిల్ బాక్సెస్ అయితే నాకైతే ఇది బాగా అనిపించింది, యూనిక్గా అంది. అయితే చిన్నది బాగుంది కదా అంటే మమ్మీ ఇది అమ్మాయిలది కదా అబ్బాయిలది కాదు మమ్మీ అన్నాడు. సర్లే అనేసి తర్వాత ఇంక వేరే ప్లేస్లో చూస్తే కార్ది పెన్సిల్ బాక్సెస్ నచ్చాయి, ఆ కార్ పెన్సిల్ బాక్స్లు అయితే తీసుకున్నాము. అలా కాస్త ముందుకు వస్తే అక్కడ బుజ్జి కప్స్ చూసాం కదా, తర్వాత ఇక్కడికి రాగానే పెద్ద కప్స్ నచ్చినాయి అనమాట. ఇంకా పెద్ద కప్స్ అయితే మనకి డైలీ కాఫీ తాగడానికి కావచ్చు, లేదంటే టీ మురుకులు అలాంటివి తిన్నప్పుడు కొంచెం పెద్దగా ఉందనుకోండి కప్పు, మనం వేసుకుని తినడానికి ఈజీగా ఉంటుందని అయితే ఇలా పెద్ద కప్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ యొక్క కప్స్లో అయితే చాలా మోడల్స్ ఉన్నాయి సార్. ఈ యొక్క కప్స్ కూడా మనము పిల్లలకైనా ఎవరికైనా బర్త్డేస్కి గిఫ్ట్ ఇవ్వడానికి, ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ కూడా బాగుంటాయి తెలుసా. మన బడ్జెట్లో ఉన్నాయి, మ్యాక్సిమం 45 రూపీస్ నుండి స్టార్ట్ అయినట్టున్నాయి. కొంచెం పెద్ద సైజువి 180, 200, 250 వరకు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఇదిగోండి లాస్ట్ టైం మనము సనత్ నగర్ వెళ్ళినప్పుడు స్టీల్ సామాన్లు ఏమేమి ఉన్నాయి సాల్ట్ అండ్ పేపర్ ఉంటాను, మనము మార్చుకోవాలి అనిపించింది. తర్వాత స్టీల్ షాప్ హస్బెండ్ చూసేసి ఏది చూసినా కొనాలి అనిపిస్తుంది చూడగానే, అందుకని నచ్చింది అనమాట. ఇక్కడ యాడ్ ప్రైస్ ఉంది, అప్పుడు ఇన్ని సామాన్లు కొనుక్కున్నాను, మళ్ళీ ప్రైస్ ఎక్కడ అబ్బాయి కొనుక్కుంటే బాగుంటుందిలే అనిపించి. ఇక్కడ చూడండి ఇనుప కడాయి కొనుక్కున్నాను కదా, ప్రైస్ చూసి తీసుకున్నాం. కడాయిలు అలాంటి ఐటమ్స్ ఇంకో 4 తీసుకోగలిగితే బాగుంది చూడడానికి. చిన్న కడాయి ఇది ఒకసారి కింద పడిపోయినా అనిపిస్తుంది కదా, తక్కువ ప్రైస్ ఈజీగా ఉంటుంది. ఎందుకని చాలా బాగున్నాయి అనమాట. ఏది కొన్నా మనము స్టీల్ అయినా ఐరన్ కొంచెం వెయిట్ ఎక్కువలో కొన్నామనుకోండి, మనం వంట చేసుకునేటప్పుడు అడగంటదు, తక్కువ ఆయిల్ వేసుకున్న తొందరగా కుక్ అవుతుంది అనమాట. అలా చూసి కొనుక్కుంటే బెటర్ అనమాట. మందం తక్కువ ఉందనుకోండి తొందరగా అడుగంటుతుంది కదా, మనం ఆయిల్ ఎక్కువ వేయాల్సి వస్తుంది, ఉడకడానికి కూడా టైం పడుతుంది అనమాట. కొంచెం మందం ఎక్కువ ఉందనుకోండి అస్సలు అడగండి అనమాట, మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతుంది, తక్కువ ఆయిల్ వేసినా కానీ మంచిగా ఉంటుంది అలా అనమాట. వీలైనంత వరకు మనము నాన్ స్టిక్ తర్వాత అల్యూమినియంకి దూరంగా ఉన్నామనుకోండి కొంతవరకు మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. అయితే ఇంట్లో మ్యాక్సిమం అన్నీ ఒకటి ప్లాస్టిక్ అయితే అవాయిడ్ చేస్తూ వస్తున్నాము.